హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈవేళ మనం మిగిలిపోయిన అన్నంతో బండి మీద టేస్ట్ వచ్చే తవా పులావ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయించి 2 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక హాఫ్ టమాటా పీసెస్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి. ఇది టమాటా మెత్తబడిపోయిన తర్వాత ఇందులో కొంచెం బటర్ యాడ్ చేశానండి. ఈ బటర్ వల్ల మనకి సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారో బండి మీద పులావ్ టేస్ట్ వస్తుంది. ఈ బటర్ బాగా కరిగిపోయిన తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసన పోయేదాకా వేయించానండి. ఇది వేగిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం కొత్తిమీర, ఇందాక హాఫ్ టమాటా ఉంది కదండి, ఆ 2 పేస్ట్ చేసి ఇందులో వేశాను. ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ పడుతుందన్నమాట. దీంట్లో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, పావు బాజీ మసాలా అండ్ ఉప్పు, కారం అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసి అవన్నీ పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత మిగిలిన అన్నం వేసి నేను బాగా మిక్స్ చేశానండి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఇదిగో ఇలా రెడీ అయిపోతుంది. దీంట్లో నేను కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేశానండి. ఇలా వేసుకున్న తర్వాత వేడి వేడి తవా పులావ్ రెడీ అయిపోయినట్టే. దీంట్లో మీకు నచ్చిన వెజిటబుల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.